ప్రాబ్లమ్స్ కొన్ని చెప్తాను నేను, షేర్ సరే. చేసుకుంటే అందరికీ, మిగతా మన ఫ్యామిలీ అందరికీ యూజ్ అయ్యే టెక్నిక్స్, మీరు చెప్పిన టెక్నిక్స్ దాన్ని అప్లై చేయడము, దాంతో వచ్చిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది. ఒక సరే. 2 సిచ్యువేషన్లు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది బాగా. ఓకే. బిఫోర్ జాయినింగ్ యోగా ఫ్యామిలీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఒక 3 ఇయర్స్ బాగా సఫర్ అయ్యాను. ఎసిడిటీ ఓకే. అనే ఫ్లోటింగ్ రావడము, ఇండైజేషన్ ఇలాంటి వాటితోని హ్మ్. డిఫరెంట్ ఫీలింగ్స్ ఉండేది దాంతో. మీతో కాంటాక్ట్ అయినప్పుడు ఆ, మీరు కొన్ని టెక్నిక్స్ చెప్పారు వాటికి. ఫస్ట్ సరే. ఒకటి ఫుడ్ హ్యాబిట్స్, ఒకటి బ్రీతింగ్ హ్మ్. టెక్నిక్స్, అగ్నిసార క్రియ, ఇలాంటి ప్రాక్టీస్ చేయడం ద్వారా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆ సిమ్టమ్స్ లేవు అసలు. ఇప్పుడు ఇంకా కంప్లీట్ వండర్ఫుల్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అవుట్ ఆఫ్ ద గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం. నేను హాస్పిటల్ విజిట్ చేసినప్పుడల్లా డాక్టర్స్ మెడిసిన్ ఇవ్వడం, కొన్ని రోజులు వాడడము, కానీ రిజల్ట్ ఎప్పుడు రాలేదు నాకు అది. సో దిస్ ఈస్ ఒకటి చాలా మేజర్ చేంజ్ ఇన్ ద, అంటే యోగా టెక్నిక్ అప్లై చేయడం ద్వారా ఆ ప్రాపర్ టెక్నిక్స్ అలైన్ చేయడం, నాకున్న ప్రాబ్లంకి మీరు కరెక్ట్ చేయడం, అడ్జస్ట్ చేయించడం, అలైన్ చేయించి దాన్ని ఫాలో చేయించడం కూడా ఒకటి చాలా బిగ్ చేంజ్ అన్నట్టు. ఇప్పుడు కంప్లీట్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి ఏ ప్రాబ్లం లేదు నాకు ఇంకా అసలు. సో వండర్ఫుల్ ఇది సార్. ఒకటి. ప్లస్ దాంతోపాటు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంటుంది. హ్మ్. యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ తోని మెయిన్ రీజన్ మీరేం చెప్పారంటే, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఇది స్ట్రెస్ అని చెప్పారు. స్ట్రెస్ తోని ఎక్కువ వస్తుంది ప్రాబ్లం అది. ఫుడ్ సరే. హ్యాబిట్స్ తోని వచ్చే పర్సంటేజ్ తక్కువ అది. సో హ్మ్. దాంతో ఆ స్ట్రెస్ లెవెల్ తగ్గియడం ఎలా అనేది కొన్ని టెక్నిక్స్ చెప్పారు దాంట్లో. అది యెస్. బ్రీతింగ్ టెక్నిక్స్, లాంగ్ బ్రీతింగ్ టెక్నిక్స్. అంటే దాన్ని స్టార్టింగ్ లో కాన్షియస్ గా దాన్ని లాంగ్ బ్రీత్ చేసుకోవడం, నార్మల్ డేస్ అంటే రెగ్యులర్ కూడా మీరు వర్క్ లో ఉన్నా ఇప్పుడున్నా కానీ లాంగ్ బ్రీత్ యెస్. తీసుకోవడం, అది కాన్షియస్ చేసాం. ఇప్పుడు అన్కాన్షియస్ నా ఆటోమేటిక్ అది, నేను నార్మల్ వర్క్ చేస్తున్నా కానీ బ్రీత్ ఆటోమేటిక్ గా లాంగ్ బ్రీత్ వచ్చేస్తుంది. ఇంకా అది అలవాటు అయిపోయింది. ఇంకా రియల్లీ బిగ్ చేంజ్ సార్. is a really big change. It not only helped me for the uric acid problem, it's helped me a lot in the workplace. I mean, because ఎగ్జాక్ట్‌లీ. chase one of the profession, IT profession, always as a stressful long hours. యెస్ Plus సార్. working as a IT advisor, one of the IT strategic advisors. So long హ్మ్. meetings ఉంటాయి, so long hours. సో ఈ హ్మ్. స్ట్రెస్ఫుల్ నుంచి బయటికి రావడానికి లాంగ్ బ్రీతింగ్ టెక్నిక్ బాగా యూజ్ అయింది. ప్లస్ యెస్ సార్. మీరు చెప్పినది కాన్సెప్ట్ బిల్డ్ చేశారు, మీరైనా మేడం అయినా, ఒకటి మైండ్ఫుల్, ఫిజికల్ గా, వైటల్ ప్లస్ స్పిరిచువల్ అనేది కాన్సెప్ట్ బిల్డ్ చేసి